ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, నీతిమంతుని స్థిరత్వమే అతని బలం. నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. యోబు గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యోబు తీవ్రమైన బాధలు, నష్టాలు, అపవాదులు అనుభవిస్తున్న సమయంలో ఈ మాటను చెప్పాడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా నిజమైన నీతిమంతుడు దేవుని మార్గాన్ని విడిచిపెట్టడు. దేవుని మీద విశ్వాసంతో నిలిచిన వారిని దేవుడు అంతకంతకు బలపరుస్తాడు. ఈ వచనం మనకు 3 గొప్ప సత్యాలను బోధిస్తుంది. నీతిమంతుడు దేవుని మార్గాన్ని విడువడు. జీవితంలో పరీక్షలు, శోధనలు, అపజయాలు వచ్చినప్పుడు చాలా మంది దేవుని నుండి దూరం అవుతారు. కానీ నీతిమంతుడు పరిస్థితులను బట్టి కాదు, దేవుని వాక్యాన్ని బట్టి జీవిస్తాడు. అతని విశ్వాసం పరిస్థితుల మీద కాదు, దేవుని వాగ్దానాల మీద ఉంటుంది. దేవుడు నీతిమంతుని అడుగులను గమనిస్తాడు, అతని మార్గాన్ని కాపాడుతాడు. పరిశుద్ధ జీవితం ఆత్మీయ బలాన్ని ఇస్తుంది. దేవుని కోసం ఎదురు చూసే వారికి ఆయన అలసిపోని బలాన్ని అనుగ్రహిస్తాడు. స్థిరమైన విశ్వాసానికి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని మార్గంలో నడిచే వారికి కష్టాలు ఉండవచ్చు, కానీ పరాజయం శాశ్వతం కాదు. ప్రతి పరీక్ష విశ్వాసాన్ని బలపరుస్తుంది. దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగండి. ఆయన మీకు కావలసిన బలాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ నామాన్ని మహిమపరచుటకు, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండుటకు మమ్మల్ని వాడుకొమ్మని, ప్రతిరోజు నీ కృపలో ఎదుగుతూ నీ సేవలో స్థిరంగా నిలిచే జీవితం మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.